తెలంగాణ మూడవ రైతు మహాసభలు భద్రాచలం కొత్తగూడెంలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు జయప్రదం కావడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు ప్రతినిధులు రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామాన సభలు సమావేశాలు జరిపి ఈ మహాసభ యొక్క ప్రాధాన్యతని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో 5 లక్షల సభ్యత్వం కలిగినటువంటి ఒక బలమైనటువంటి రైతు సంఘం మహాసభ ఇది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా రైతాంగానికి చాలా అన్యాయం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు. ఇవాళ గిట్టుబాటు ధరలు కల్పించడం లేదు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సవరణలు కానీ, విత్తన బిల్లు సవరణలు కానీ రైతులకు మరింత అన్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో, వ్యవసాయ రంగం దెబ్బతినేటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నడపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఎన్నికల ముందు వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు డిక్లరేషన్ ప్రకటించారు. కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు ఎందుకు చేయటం లేదు? అమలు చేయించడానికి కావాల్సినటువంటి పోరాటాలు కూడా బలమైన పోరాటాలు రాబోయే కాలంలో నడపాల్సింది. వీటన్నిటిపైన అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఈ రెండు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైన బలమైన చర్చ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కొన్ని తీర్మానాలు, చర్చలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. దానిపైన బలమైన పోరాటాలు నడపాలి. ఆల్ ఇండియా నాయకులు కూడా మహాసభకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మహాసభ జయప్రదం కావడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.